ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని వాక్య భాగంలో నుంచి చదువుకోవడానికి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచి నడిపించుతున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి యాకోబు యొక్క పిల్లల గురించి ఒక్కొక్కరి గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. 2 రోజుల క్రితం దేవుని యొక్క వాక్యాంశంలో నుంచి ఇసాకారు గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. కానీ ఇసాకారు విషయం గురించి చెప్పినప్పుడు ఒక విషయం నేను కొద్దిగా తప్పుగా చెప్పాను. ఇసాకారు యొక్క కుటుంబ సభ్యులు నాయకత్వానికి విలువ ఇచ్చిన వారు అన్న విషయం చెప్పాను. అందులో చెప్పినప్పుడు నేను ఎజ్రా అని చెప్పాను. ఎజ్రా కాదు, హిజ్కియా అన్న నాయకుడికి లోబడేటట్టుగా వారి జీవిత విధానం ఉండేది. ఒక చిన్న తప్పు చెప్పాను. నేను చెప్పింది ఎజ్రా అయిపోయింది. అది ఎజ్రా కాదు, హిజ్కియాకి ఏం చేశారు, తన నాయకత్వానికి విలువ ఇచ్చినట్టుగా ఇసాకారు యొక్క జీవిత విధానం గురించి పోయిన రోజు మనం చూసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యాకోబు యొక్క కుమారుడిగా గాదు గురించి నేర్చుకుందాం. గాదు గురించి బైబిల్ ఏం చెప్తున్నదో, తన ఆత్మీక స్థితిగతి ఏ రీతిగా ఉన్నదో, ఎంత మాత్రం దేవుని కొరకు జీవించి తీరాడో దాని విషయం గురించి ఒకసారి రాత్రి వేళ మనం చూసుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం దాన్ని 11వ వచనానికి వచ్చినప్పుడు గాదు గురించి మొదటిగా బైబిల్ వివరించేటట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చున్నది. గాదు గురించి అక్కడ చెప్పుతున్న మాట ఏంటిది అంటే, లేహా యొక్క దాసిగా ఉన్న జిల్పాకి పుట్టినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. లేహా పైన యాకోబుకి ఏమై ఉండేది కాదు, మనసు అంతగా ఉండేది కాదు, లేకపోతే అంతగా తన మనస్తత్వం ఏముండేది కాదు, కలిసి ఉండేది కాదు. కానీ అలాంటి స్థితిగతుల్లో లేహా పట్ల దేవుడు సహాయం చేసి పెట్టారు. లేహాకు దేవుడు ప్రేమించే విధానముగా పిల్లలను ఇచ్చి తీరారు. ఆ పిల్లలను ఇచ్చిన భాగ్య స్థితిగతిని జ్ఞాపకం చేసుకుంటూ 11వ వచనములో జిల్పా ద్వారా పుట్టిన కుమారుడికి, లేకపోతే జిల్పా ద్వారా కనబడిన కుమారుడికి గాదు అని పేరు పెట్టారు. గాదు అన్న పేరుకి అర్థం ఏంటిది అంటే శుభము, లేకపోతే క్షేమం దొరికి తీరడం, లేకపోతే మేలు కలిగి తీరడం. అందుకే ఒక విషయం లేహాకు అర్థమై తీరింది, భర్త దగ్గర నుంచి దొరకాల్సిన మేలు క్షేమము దేవుని వశములో నుంచి పిల్లలుగా దొరికి తీరుతున్నది అని చెప్పుకుంటూ ఆత్మీక హెచ్చరింపు కొరకు, ఆత్మీక ఎదుగుదల నిమిత్తము తన కొడుకుకి గాదు అని పేరు పెట్టేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే గాదు అన్న పేరుకి అర్థం లక్షణం కనిపించినవాడు, లేకపోతే ఘనతనిప్పించుచున్నవాడు, శ్రేష్టతను ఇచ్చుచున్నవాడు. ఈ కాలంలో గాది యొక్క పేరులో నుంచి దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోగలిగింది ఏంటిది అంటే, నీవు నీ కుటుంబానికి నీవు పేరు తెచ్చుకునేవాడై ఉండి తీరాలి, ఘనతను తెచ్చుకునేవాడై ఉండి తీరాలి. నీ కుటుంబానికి నీ వలన ఏమై తీరాలి, తల ఎత్తుకునే పరిస్థితి రావాలి తప్ప తల దించుకునే పరిస్థితి రాకూడదు. అనేక కుటుంబాలను మనం పరిశోధించి చూస్తే వారు కుటుంబంలో ఉన్న సభ్యులకు తల దించుకున్న పరిస్థితిని తీసుకొస్తున్నారు, లేక క్షేమం కాని స్థితిగతుల్ని తీసుకొస్తున్నారు, మేలు రప్పించలేని స్థితిగతులను వచ్చేటట్టుగా మనకి కనిపించి తీరుతున్నది. కానీ గాదులో నుంచి కలిగిన ఆత్మీకతలో నుంచి రాత్రి వేళ మనం ఏమై తీరాలి, ఒక విషయంలో నిర్ణయం తీసుకు తీరాలి. నా మూలంగా నా కుటుంబానికి ఘనత రావాలి తప్ప తలదించుకున్న పరిస్థితి రాకూడదు. నా మూలంగా నా కుటుంబానికి క్షేమం రావాలి, నా మూలంగా నా సంఘానికి క్షేమం రావాలి, నా మూలంగా దేశానికి క్షేమం రావాలి, నా మూలంగా ఇరుగు పొరుగు ప్రజలకి క్షేమం రావాలి. అదే ఆత్మీకులకు ఏమై తీరేది, వారి జీవితంలో ప్రాధాన్యత కలిగే ఒక విధానం. అందుకే గాదు గర్వంగా చెప్పుకోగలుగుతాడు, ఆయన పుట్టడం వలన తన కుటుంబానికి, లేకపోతే తన తల్లికి, లేకపోతే తన కుటుంబానికి ఒక మంచి లక్షణం ఇచ్చి తీరింది, ఒక మంచి కృపనిచ్చి తీరింది, మా కుటుంబానికి క్షేమాన్నిచ్చి తీరింది, తల ఎత్తుకోవడానికి ఉన్న పరిస్థితి, లేకపోతే కుటుంబానికి ఒక నవ్వునిచ్చి తీరింది, ఆనందం ఇచ్చి తీరింది. అంత గొప్ప ప్రాధాన్యత గాది యొక్క పుట్టుకలో ఏమై తీరింది, కుటుంబానికి దొరికి తీరింది. అందుకే రాత్రి వేళ మన ఆత్మీక స్థితిగతిని ఒక్కసారి పరిశోధించుకోవాలి. మనం ఆత్మీకులుగా పేరులో ఉండడం మాత్రం కాదు, ఇతరులకు, కుటుంబానికి, సమాజానికి, దేశానికి క్షేమం ఇచ్చేవారిగా, పేరు తెచ్చుకునేవారిగా, ఆత్మీకులుగా ఈ రాత్రి వేళ మార్పు చెంది తీరాలి. అందుకే గాదులాగే మనము కూడా ఏం చేయాలి, వేదన కలుగుచున్న స్థితిగతిలో, బాధలో జీవించుచున్న పరిస్థితిలో, లేకపోతే క్షేమం దొరకలేని పరిస్థితిలో ఏ రీతిగా లేహాకి ఒక రీతిగా ఆనందం దొరికి తీరింది, లేహాకి ఏ రీతిగా శుభము దొరికి తీరింది, క్షేమం దొరికి తీరింది, దానిని ఆమె ఏం చేసింది, పేరు పెట్టి, గాదు అన్న పేరును పెట్టి ఏం చేసింది, వర్ణించి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కూడా మనకు దేవుడు ఉంచిన ప్రదేశములో, దేవుడు మనకు ఉంచిన కుటుంబములో,
మనకు దేవుడు నిలబెట్టిన ఆ వాతావరణంలో అందరి సమక్షతలో శుభ లక్షణాన్ని కల్పించే వారిగా మారి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేయాలి. ఎవరికి కూడా మనం ఏం కాకూడదు, ఒక అపశకునంగా మారకూడదు, అంతే కదా. అందుకే చాలా మనుషులు చాలా మందిని చూసారు. కొంత మనుషులను చూస్తే అపశకునం అని చెప్తారు, కానీ ఆత్మీకతలో అపశకునం అన్నది లేదు. కానీ నువ్వు ఆత్మీకతను ప్రసారించకపోతే, ఆత్మీకతను ప్రజలకు ఇప్పించకపోతే ఒక రీతిగా నువ్వు వారికి అపశకనాన్ని తెచ్చేటట్టుగా ఉండి తీరేది. అందుకే దేవుని యొక్క బిడ్డలు గాదు యొక్క ఆత్మీక స్థితిగతులోంచి నేర్చుకోవాల్సింది మంచి యొక్క లక్షణాన్ని తీసుకొచ్చేవాడు, మంచిగా కుటుంబానికి పేరు తెచ్చుకున్నవాడిగా తన జన్మ ఏమై తీరింది, మారి తీరింది. అందుకే గాదుకు కలిగిన భాగ్యం కలిగిన స్థితిగతి ఏంటిది అంటే మంచి యొక్క ఆత్మిక కుటుంబంలో పుట్టగలిగాడు, మంచి యొక్క తల్లిని పొందుకున్నాడు, తండ్రిని పొందుకున్నాడు, సహోదరులను పొందుకున్నాడు. దేవునితో ఉన్న సహవాసములో, దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధంలో జీవించడానికి ఉన్న భాగ్యం దొరికి తీరింది. ఆ భాగ్యం చొప్పున గాదు ఆత్మిక స్థితిగతుల్లో జీవించిన ప్రణాళికలు కనబడి తీరుతున్నది. అందుకే అధికంగా గాది యొక్క జీవితంలో, లేకపోతే గాది యొక్క జీవిత కాలంలో ఏ రీతి కలిగిన వాక్య వ్యతిరేకతకి వెళ్ళినది ఏమీ మనకి కనబడట్లేదు. తన కుటుంబానికి అవమానం తెచ్చేది ఏమీ మనకి కనబడట్లేదు. తన కుటుంబం తన విషయం గురించి ఏడ్చిన ఒక ప్రణాళిక వచ్చింది, ఎక్కడ కూడా మనకి కనబడదు. మిగతా పిల్లలలాగా కాదు, గాదు తన ఆత్మిక స్థితిగతిని, తనకు దేవుడిచ్చిన అదృష్టాన్ని, తనకు దేవుడిచ్చిన ఆ మాన్యతను తన కుటుంబానికి, సమాజానికి, అందరికీ ఇచ్చే ఒక స్థితిగతి మనకి కనబడి తీర్చున్నది. అందుకే బైబిల్ గ్రంథం మనం చదివి చూస్తే గాదు గురించి పెద్ద లోటుపాటు మనకి కనబడదు, గాదు గురించి ఏదైనా తప్పైనది ఏమి మనకి కనబడదు. గాదు యొక్క జీవిత విధానం ఎవరికి వేదన కల్పించినట్టుగా, శాపం తీసుకొచ్చినట్టుగా, పాపం చేసుకున్నట్ట ప్రణాళికలు ఏవి మనకి కనబడటం లేదు. అలాగైతే ఈ రాత్రి వేళ నీ జీవితం ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. నీవు ఈ భూమిలో జీవించుతున్నప్పుడు, నీవు ఉన్న కుటుంబంలో జీవించినప్పుడు, నీవు సంఘానికి సభ్యుడైన ఉండేటప్పుడు నీవు ఎంత మాత్రం ఆత్మీకతను ప్రాధాన్యత పరిచేటట్టుగా, లేక దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా వారి లోటుపాట్లను ప్రదర్శన పరిచే ఒక విధానం కాకుండా ఉండి తీరాలి. అందుకే గాదు తన కుటుంబానికి, సమాజానికి, ఆత్మీయతకి, అన్నిటికీ మంచి రీతిగా అదృష్టాన్ని ఇచ్చేవాడిగా ఉండి తీరాడు, మంచిగా పేరు తెచ్చుకున్నవాడిగా ఉండి తీరాడు. ఆత్మీకుడిగా ఉండే ఒక ప్రయాణములో తన జీవితం ఏమై తీరింది, కొనసాగింది తీరి. తర్వాత మనం ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడే మనకి తర్వాత గాదు గురించి మనకి కనిపించేది. ఇస్రాయేలు లేకపోతే యాకోబు తన పిల్లలందరినీ పిలిచి ఆశీర్వదించే ఒక ప్రణాళికలో గాదును కూడా ఏం చేస్తున్నారు, ఆత్మీక పశ్చాత్తలములో తనని ఆశీర్వదించే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడుతున్నది. ఎందుకంటే తన జీవితంలో ఏ రీతి కలిగిన పాపపు స్థితిగతి లేదు కాబట్టి, అనాత్మిక స్థితిగతి లేదు కాబట్టి, వాక్య వ్యతిరేకతలో జీవించే ప్రణాళికలు ఏమీ లేదు కాబట్టి, తన కుటుంబానికి శుభం తీసుకొచ్చిన వాడు కాబట్టి, మంచి లక్షణములో జీవించిన వాడు కాబట్టి, తనకి దొరికిన ప్రవచన భాగం లేకపోతే తనకి దొరికిన వాగ్దానము కూడా ఏమై ఉండేది, ఆత్మీక తరగతును ఇచ్చేటట్టుగా, దేవుని యొక్క ఆత్మీక స్వభావాన్ని పోల్చి పెట్టేటట్టుగా ఉన్న ఒక ప్రణాళిక ఆదికాండం 49వ అధ్యాయములో 19వ వచనం నుంచి చదివితే మనకి కనబడి తీరుచున్నది. గాదు గురించి చెప్పే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీరుచున్నది. గాదు గురించి ఉన్న ప్రత్యేకత ఏంటిది అంటే, తనని ఎదిరించుకొని ఏ శత్రువులు వచ్చినా, తన వ్యతిరేకతలో, తన కుటుంబ వ్యతిరేకతలో, తన సమాజం వ్యతిరేకతలో, తన ఆత్మీకత వ్యతిరేకతలో ఎవరు యుద్ధం చేసుకోవడానికి వచ్చినా, ఏ గాదుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా, ఆత్మీకతలో పోరాడి, ఆత్మీకతలో వారి తలలను ఎత్తుపెట్టేసి జయాన్ని స్థాపించే అదృష్టం కల్పించిన వాడిగా ఏమై తీరింది, తనకు ప్రవచన భాగం దొరికి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే ఆత్మిక పద్ధతులను మనం కూడా అలవాటు చేసుకోవాల్సింది. నీ సంఘానికి అవమానం తెచ్చుకున్న పరిస్థితి వచ్చినప్పుడు, నీ సంఘం పైన సాతాను యొక్క శక్తి ప్రభావం అధికంగా పనిచేయడం ప్రారంభించినప్పుడు, నీ సంఘములో ఉన్న సభ్యుల పైన ఆ సాతాను యొక్క శక్తి ప్రభావం పడినప్పుడు నీవేం చెయ్యాలి, యుద్ధం చేసే ఒక ప్రయత్నం అయి ఉండి తీరాలి, పోరాడడానికి ఉన్న ఒక మనస్తత్వం అయి ఉండి తీరాలి, గెలుపు సాధించే
సాధించడానికి ఉన్న ఒక మనస్తత్వమై ఉండి తీరాలి. అందుకే అనేక సంఘాలు ఏం చేసేది, ఉపవాస కొడికలను ఏర్పరిచేది, సువార్త సభలను ఏర్పరిచేది. దేనికి? దాని వలన వారు ఏం చేస్తున్నారు, పోరాడుతున్నారు. కారణం ఏంటిది? సంఘ సభ్యులు పాపములోకి వెళ్లకుండా, సంఘ సభ్యులు అనాత్మికులుగా మారకుండా, సంఘ సభ్యులు దేవునికి విడిచిపెట్టేళ్ళే ప్రణాళికలు రాకుండా, ఉన్న పట్టణం సంరక్షణ కలిగి ఉండే తీరేటట్టుగా, సాతాను యొక్క శక్తి ప్రభావములో నుంచి దేశం కాపాడబడేటట్టుగా, రోగాల నుంచి ప్రజలు విడుదల పొంది తీరేటట్టుగా ఏమై తీరుతున్నా గాదులాగా యుద్ధం చేసే ఒక మనస్థితి దేవుని యొక్క సంఘం అలవాటు చేసుకోవాల్సింది. అందుకే గాదు వ్యతిరేకతలో ఎవరు వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఎవరు ఎదిరించుకొని వచ్చినా పోల్చుకోగలిగేవాడు, ఎదిరించుకోగలిగేవాడు, ఆ ఎదిరింపులో గెలుపు సాధించి కుటుంబం యొక్క పేరును నిలబెట్టేవాడు, ఆత్మీకతను నిలబెట్టేవాడు, దేవుని యొక్క వాక్యోపదేశాన్ని లేవనెత్తేవాడు, ఆత్మీక జీవితం ఇప్పుడు కూడా సజీవముగా ఉంది అన్న దానిని ప్రదర్శన పరిచే ఒక ప్రణాళిక గాది యొక్క జీవిత విధానములో మనకి కనబడి తీరుచున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పి ప్రాధాన్యతగా చెప్పడానికి కోరే ఒక మాట ఏంటిది అంటే, నిన్ను దేవుడు ఒక మంచి ఆత్మీక సంచయములో దేవుడు నిన్ను తీసుకొచ్చారంటే నీ మూలముగా సంఘమై తీరాలి, జయం పొంది తీరాలి, నీ మూలంగా నీ కుటుంబం జయం పొంది తీరాలి, నీ మూలంగా నీ దేశం జయం పొంది తీరాలి, నీ మూలంగా నీ ఊరు వారు ఏం చేయాలి, జయాన్ని సాధించే ఒక ప్రణాళిక అయి ఉండి తీరాలి. దానికి ఆత్మీకత చాలా ప్రాధాన్యత కలిగేది. అందుకే గాదు ఇక్కడ చేసే పని ఏంటిది అంటే, తన వ్యతిరేకంగా వచ్చిన దానిని ఎదురించడానికి, యుద్ధం చేయడానికి, దానిని తన ఆత్మీకతను పాడు చేసే ఒక ప్రణాళికలను ఇప్పించుకోకునే ఒక ఆత్మీక స్థాయి తన జీవితంలో ఉంది. కాబట్టి యాకోబు మిగతా అందరి పిల్లల యొక్క లోటుపాటు గురించి ప్రవచించేటప్పుడు, వారి జీవితంలో ఉన్న దౌర్భాగ్య స్థితిగతుల గురించి యాకోబు ప్రవచించినప్పుడు గాదు గురించి చెప్పడానికి ఘనత ఏరేదే. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఎంతమంది నీ కుటుంబం కొరకు పోరాడడానికి మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు. నీ కుటుంబం పాపములోకి వెళ్లకుండా, నీ పిల్లలు పాపానికి ప్రాధాన్యత ఇచ్చే ఒక జీవితంలోకి వెళ్లకుండా పోరాడు. అది ప్రార్థన ద్వారా పోరాడొచ్చు, ఉపవాసం ద్వారా పోరాడొచ్చు, ఏడుపు ద్వారా పోరాడొచ్చు, దేవుని కొరకు ఆత్మీకతలో జీవించి ఏం చేయొచ్చు, పోరాడి తీరొచ్చు. నీకు దేవుడు ఇచ్చిన కృపావరములతో ఏం చేయండి, దానిని ఏం చేయాలి తెలుసుకొని పోరాడగలిగే ఒక స్థితిగతి కాలములో ఉన్న సంఘం తెచ్చుకు తేవాలి. అందుకే అనేక సంఘాలను మనం పరిశోధించుకు తీరితే సంఘములు పోరాడకుండా ఏమై తీరుతున్నది, గెలుపులోకి వెళ్ళలేని ఒక ప్రణాళిక మనకి కనబడి తీరుచున్నది. అందుకే ఒక సంఘములో ఒక సభ్యురాలు చెప్పిన ఒక మాట, తన సంఘములో అందరూ కూడా ఆత్మిక స్థాయిని ప్రాధాన్యత ఇప్పించటలేదని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వేదనతో ఒక అమ్మ వచ్చి చెప్పింది. ఆ వేదనతో వచ్చి చెప్పినప్పుడు అమ్మగారికి పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అమ్మ నువ్వు ఒక పని చేయి, ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకొని ఆ చర్చి చుట్టూ మొత్తం ఒక్కసారి తిరిగేసి రమ్మని చెప్పినప్పుడు ఈమె ఏం చేసిందో తెలుసా, గ్లాసులో నీళ్లను వహించుకొని ఒకే ఆలోచన, నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్న ఆలోచనతో చర్చి చుట్టూ తిరిగి మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏమికి అడిగారు, అమ్మా నువ్వు చర్చి చుట్టూ తిరిగినప్పుడు ఒక చుక్కైనా నీళ్లు పడిందా? పడలేదయ్యే గారు. ఓకే, నువ్వు బాగానే పోరాడావు, ఓకే మరలా ఒకసారి అదే పనిని కొనసాగించుకురా. నేను ఇదే రీతిగా ఈమె ఏం చేసింది, చర్చి చుట్టూ నీళ్లు పట్టుకొని ఏం చేసింది, ఒక చుక్క కూడా కింద పడకుండా తీసుకొచ్చింది. రెండోసారి మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఈసారి నువ్వు నడిచి వెళ్ళినప్పుడు సంఘము లోపల ఎవరిదైనా ఆత్మీకత నీకు కనిపించిందా? ఎవరిదైనా లోటుపాటు నీకు కనిపించిందా? ఎవరేం నీతో మాట్లాడారు నీకేమైనా వినిపించిందా? ఎవరేం చేస్తున్నారో నీకేమైనా కనిపించిందా? ఈ మంది లేదయ్య గారు నాకేమీ కనబడలేదు, నా దృష్టి నా చేతిలో ఇవ్వబడిన ఈ గ్లాసెటి నీళ్లు చొక్క కూడా పడకుండా నేను జాగ్రత్త పరిచుకొని వచ్చాను కాబట్టి మిగతా విషయాలు నాకేమీ కనబడలేదు. నేనేం చేశాను, నాకు అప్పగించిన దానిని జయప్రదముగా నేనేం చేశాను, ఒక్క చుక్క కూడా కింద పడకుండా నేనేం చేశాను, నిలబెట్టి తీరాను. ఈ ఉదాహరణలో నుంచి, ఈ సాక్ష్యంలో నుంచి మనం నేర్చుకోగలిగినది ఏంటిది అంటే, మనం కూడా మన కుటుంబం పట్ల, మన దేశం పట్ల, మన సంఘం పట్ల, మన ఆత్మీక స్వజనుల పట్ల మనం కూడా ఏం చేయాలి, మనకు దేవుడు ఇచ్చిన విజయాన్ని మనం వ్యక్తిపరంగా ఏం చేయాలి, గెలుపు సాధించి తీరాలి. అందుకే గాదులాగే దేవుని యొక్క బిడ్డలు కూడా ఈ కాలంలో సంఘములో ఏం చేయాలి, ఆత్మీకతలో ఏం చేయాలి, యుద్ధం చేసి పోరాడే వారిగా మారి తీరాలి. కుటుంబానికి, దేశానికి, సంఘానికి విజయాన్ని సాధించి తల ఎత్తుకునే పరిస్థితిని తీసుకురావాలి. ఒకవేళ ఒక మనిషి ఓడిపోతే తన తల ఏమై తీరది, తల దించుకునే
ఒక పరిస్థితి అయితే తీరేది. అందుకే కదా కీర్తనలో రాయబడుచు చెప్పబడుతున్న మాట ఏమైతే తన శత్రువుల సమక్షతలో ఆయన మనకేం చేసి పెట్టేవాడు, భోజనాన్ని సిద్ధపరిచేవాడు. ఎందుకు అలా చెప్పబడింది అంటే రాజులు ఇంకొక రాజును పట్టుకునేసరికి, గెలుపు సాధించి పట్టుకునేసరికి ఆ రాజు, గెలిచిన రాజు ఏం చేస్తాడో తెలుసా, ఓడిపోయిన రాజుని ముందు కూర్చోబెట్టి తన ముందు సకల విధమైన తనకి నచ్చిన ఆహార విధానములు బల్ల మీద పెట్టుకొని ఏం చేస్తాడో తెలుసా, ఆయనకు కుళ్ళు వచ్చేంతటిగా, ఆయనకి సిగ్గు వచ్చేటట్టుగా తనకి తలదించుకునే ఒక పరిస్థితి. నువ్వు ఓడిపోయావురా, నీకు నచ్చింది మొత్తం నేను గెలుపు సాధించుకొని నేనేం చేస్తున్నాను, తింటున్నాను, భుజించి తీరుతున్నాను అన్న ప్రదర్శనే కీర్తనలో చెప్పబడేది. అందుకే నేను వచ్చిన ఒక మాట, గాదికి ఆత్మీయత ఉంది కాబట్టి, ఆ గాదికి యుద్ధం చేయడానికి ఉన్న మనస్తత్వం ఉంది కాబట్టి, గాదు దేవుని కొరకు ఆత్మిక స్థాయిలో జీవించిన వాడు కాబట్టి తన కుటుంబం పట్ల కానీ, తన దేశం పట్ల కానీ, తన ప్రజల పట్ల కానీ ఏ రీతి కలిగిన కీడు రాకుండా ఏం చేయగలిగాడు, యుద్ధం చేయగలిగారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, యుద్ధం చేసి పోరాడే వారిగా మారి తీరాలి. ముందు నీ కొరకు నీవు యుద్ధం చేయి, తర్వాత నీ కుటుంబము కొరకు నువ్వు యుద్ధం చేయి, తర్వాత నీ సంఘం కొరకు నువ్వు యుద్ధం చేయి, తర్వాత నీ దేశం కొరకు నువ్వు యుద్ధం చేయి, తర్వాత నీ జనుల కొరకు నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేసి ఓడిపోకూడదు, గెలిచే తిరిగి రావాలి. గెలిస్తే గాదులాగా మంచి అదృష్టాన్ని ఇప్పించి తీరొచ్చు. గాదులాగా నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో తల ఎత్తుకొని నిలబడొచ్చు. నీ కొమ్ములను దేవుడు ఏం చేస్తారు, లేవనెత్తి తీరుతారు. అందుకే యాకోబు చెప్పిన అదే ప్రవచన పడిగా ఏమైతీరింది, గాది యొక్క జీవితం ఏమైతీరింది, ఆత్మీయతలో కొనసాగి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే అలవాటులను ఏం చేయాలి, నీ వ్యక్తిపర ఆత్మిక జీవితంలో ఏం చేయాలి, అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. తర్వాత ద్వితీయోపదేశ కాండములోకి వస్తే 33వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషే ఇశ్రాయేల్ ప్రజలలో ఉన్న ప్రతి గోత్రములకు ఆశీర్వదించేటప్పుడు గాదుని పలికేది మనకు అక్కడ కనబడుతున్నది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే అక్కడ కూడా మోషే గాదు గురించి ఆత్మిక పశ్చాత్తలాన్ని వివరించేటట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. లేకపోతే గాదికి కలిగిన ఆత్మిక స్థితిగతిని ఏం చేసేది, చెప్పించేటట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. యాకోబు కూడా ఆత్మిక విషయాన్ని ఏం చేశారు, బోధించి చెప్పారు. మోషే కూడా ఆత్మిక విషయాన్ని, తన విషయం గురించి లోటుపాటుగా చెప్పడానికి మోషేకి ఏం దొరకలే, యాకోబుకి కూడా ఏం దొరకలే. కారణం ఏంటిదో తెలుసు, ఆత్మిక పశ్చాత్తలంలో జీవించుచున్నవాడు కాబట్టి, ఆత్మికతకు ప్రాధాన్యత ఇప్పించిన వాడు కాబట్టి, తన గురించి ఏవి కీడు కాదు చెప్పేది, తన గురించి ఘనత వహించే ఒక విధానమే చెప్పబడేటట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అందుకే దాని 33వ అధ్యాయం 20-21 వచనాలు చదివి తీరితే గాదు గురించి చెప్పేది, గాదు ఆశీర్వదింపబడిన వాడు. గాదుని ఏం చేస్తున్నారో తెలుసా, మోషే పరిచయం ఇచ్చేది దీవెన పొందుకున్నవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే దీవెన, ఆయన ఏం పని చేసినా దీవెన, ఆయన నడవడికలో దీవెన, ఆయన యుద్ధం చేస్తే దీవెన. అందుకే తన పేరుకి అర్థం అదృష్టాన్ని కల్పించిన వాడు, క్షేమాన్ని ఇప్పించుచున్నవాడు, తలను లేవనెత్తుకొని నిలబెట్టినవాడు, ఆత్మీకతలో జీవించుచున్నవాడు. ఈ రాత్రి వేళ నీ జీవిత స్థితిగతి ఎలాగుంది? నువ్వు వెళ్ళిన చోటు ఆశీర్వదింపబడుతున్నదా? నువ్వు అడుగు పెట్టిన ఇల్లు దీవింపబడుతున్నదా? నువ్వు వెళ్తున్న ప్రదేశాలు దీవెనలతో నిండి తీరుతున్నదా? నీ అడుగుజాడలు ప్రజలకి దీవెనిప్పించి తీరుతున్నదా? నీవు వెళ్తున్న సంఘం, ఆ సంఘానికి నీవు దీవెనకరమైన ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. గాది ఎక్కడ అడుగు పెట్టినా ఏమై తీరుతుందో తెలుసా, అది దీవెనకరంగా మారి తీరిద్ది. అవి క్షేమాన్ని ఇచ్చి తీరే ఒక మార్పులో ఉండి తీరిద్ది. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఏం చేయలేకపోతున్నారు, వారి ఆత్మీక స్థితిగతులు లేదు కాబట్టి, వారు దేవునితో మంచి ఒక అనుబంధం లేదు కాబట్టి, వారి అడుగుజాడలు గొడవలు తీసుకొస్తున్నది, వారి అడుగుజాడలు అసూయలు తీసుకొస్తున్నది, వారి అడుగుజాడలు ఏం చేస్తున్నది, ఒకరొకరికి నచ్చుకోలేని స్థితిగతి, ఒకరొకరితో మాట్లాడుకోలేని ఒక స్థితిగతి తీసుకొస్తున్నాయి. దాని రాత్రి వేళ అలాంటి పద్ధతులు కానీ ఉంటే, ఈ రాత్రి వేళ గాదికి కలిగిన ఆత్మిక స్థితిగతులకి నీవేం చేసుకో, మార్పు చెంది తీరడానికి నిర్ణయం తీసుకో. అందుకే దేవుని యొక్క వాక్యోపదేశంలో మత్తయి సువార్తలో యేసయ్య కూడా చెప్పుచున్న మాట, దీవెనకు నిదర్శన కలిగిన అనేక విషయాలు అక్కడ చెప్పబడారు. మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు చదివితే తీయక్కర్లేదు, చదివితే చాలు. తర్వాత నేను చెప్పొచ్చే ఒక మాట, గాదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసి పెట్టేవాడు, దీవెనలు పెట్టేవాడు. గాదు యుద్ధం చేసే
భూమిలోకి వెళ్ళాడు అనుకోండి, ఆ యుద్ధం గెలిచే వస్తాడు. అక్కడ దీవెనలు, దేవుని యొక్క దీవెనలను ప్రసారించేవాడిగా తన జీవితం ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే ఆత్మీకులు తన జీవితం ఇదే అలవాట్లోకి మార్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా దీవెనే. నిన్ను ప్రజలు మోసం చేయొచ్చు, నిన్ను ప్రజలు వ్యతిరేకపరచొచ్చు, కానీ నీవు వారికి ఏం చేయాలి, దీవెనలు నిచ్చి తీరాలి. నీవు వారికి ఏం చేయాలి, ప్రార్థన చేసేవారి తీరాలి. నీవు వారి పట్ల క్షేమాన్నిచ్చి పెట్టేవారిగా తీరాలి. అందుకే ఆత్మీకులను ఎవరు సతాయించినా, ఎవరు వేదన పరిచినా దానికి ఏం చేయడానికి వెళ్ళరు, స్పందించడానికి వెళ్ళరు, దాని వ్యతిరేకతలో ప్రయాసపడడానికి వెళ్ళారు. అందుకే యేసయ్య చెప్పిన మాట, ఒక చంప కొడితే మరో చంపను ఏం చేయమన్నారు, చూపించమన్నారా తప్ప ఆ మరో చంపను చూపించినప్పుడు ఆయన నీకు కొడతారు అన్న విషయం నిజమే, కానీ అది నీవేం చేస్తున్నావు, ఆ చెంప దెబ్బ కొట్టడానికి ఆశీర్వాదముగా నీ చెంపని మరో చెంపనిచ్చి తీరుతున్నావు అన్నది అర్థం చేసుకో తీరాలి. అందుకే నేను చెప్పడానికి వచ్చే కారణం ఏంటిది అంటే, గాదు దీవెనలు అర్పించేవాడు. ఈ రాత్రి వేళ నీవు నీ ప్రజలకు ఏమిచ్చి తీరుతున్నావు, నీ మూలంగా నీ సంఘానికి ఏం దొరికి తీరుతున్నది, నీ మూలంగా నీ దేశానికి ఏం దొరికి తీరుతున్నది, నీ మూలంగా నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం దొరికి తీరుతున్నది, నీ మూలంగా నీ పిల్లలకేం దొరికి తీరుతున్నది. ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోండి. వారికి దొరికేది దీవెనేనా? ఒకవేళ దీవెన కాకపోతే ఈ రాత్రి వేళ దేవునికి చెప్పండి, దేవా ఒక మార్పు నాకు కావాలి, నేను ముట్టినవన్నీ దీవెనై తీరాలి, నేను చేసిన పనులు దీవెనై తీరాలి, నా చుట్టుపక్కల నివసించిన వారు దీవెనకరంగా మారి తీరాలి, నా పిల్లలు దీవెనకరంగా మారి తీరాలి, నేను వెళ్తున్న ప్రదేశం దీవెనకరంగా మార్పు పొందే ఒక స్థితిగతిలోకి ఆత్మీకత ఏం చేయొచ్చు, మార్చి దిద్ది తీరొచ్చు. అందుకే గాదుకు కలిగిన ప్రత్యేకత ఏం చేసేవాడు, దీవెన కల్పించిన వాడు. దీవెన వచ్చేస్తే విస్తారింపు వచ్చి తీరితే. అందుకే ఎక్కడ దీవెన వచ్చి తీరుతుందో ఆటోమేటిక్గా విస్తారత వచ్చి తీరితే. అందుకే గాదు ఎక్కడికి వెళ్ళినా దీవెనలు అర్పించేస్తే ఆ స్థలం ఏమైపోద్ది, పెరుగుదలలోకి వెళ్ళిపోయి తీరిద్ది. తర్వాత చెప్పబడిన మాట ఏంటో తెలుసా, గాదిని ఒక సింహముతో పోల్చి పెట్టేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. జంతువుల పట్టికలో సింహం ఏమై ఉన్నది, రాజుని యొక్క పాత్రను వహించుకునేట్టుగా, అధికార పదవిని వాడుకునేటట్టుగా, లేకపోతే ఉన్నత స్థాయిని పొందుకునే ఒక ప్రణాళిక కనబడి తీరుచున్నది. అలాగైతే ఆలోచించి చూడండి, ఆశీర్వాదం కలిగిన వాడు నాయకత్వంలోకి వస్తే ఎలా ఉంటది, దీవెన కల్పించే మనస్తత్వం కలిగిన వాడు ప్రభుత్వ పరచడానికి వచ్చి తీరితే వాతావరణం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. అందుకే ఒక సింహముగా ఏం చేయబడుచున్నది, గాదును తెలియపరిచేటట్టుగా మనకు కనబడి తీరుచున్నది. సింహానికి ఒక ప్రత్యేకత ఉండదు, ఏమై తీరుందో తెలుసా, అది చచ్చిపోయింది ఎప్పుడు ముట్టదు. సింహానికి ఒక ప్రత్యేకత ఉండదు, అదేమై తీరిందో, చచ్చిపోయిందో కంపు కొట్టిన దానికి ఏం చేయదు, దానికి ఏ రీతి కలిగిన పొత్తుండి తీరదు. సింహం ఎప్పుడు ఒంటరిగా, విడుగా, వెచ్చనిగా తన పరిశుద్ధికి, తనకు కలిగిన క్షేమాభివృద్ధిలో, తనకి కలిగిన ఆ మంచి పద్ధతిలో జీవించే ఒక జీవి అయి తీరుతున్నది. అలాగైతే గాదు కూడా అదే స్వభావ తరగతిలో ఉన్నవాడు, సింహంలాగే ఉన్నవాడు. తన వ్యతిరేకతలో ఎవరు దాడి చేసుకొని వచ్చినా ఏం చేసేస్తాడు, చింపి పడేస్తాడు. సింహానికి ఉన్న ప్రత్యేకత కూడా అలాగే కదా. దాని యొక్క అర్థం నువ్వు సింహముగా మారి ప్రతి ఒక్కరిని చింపివేయమని కాదు. దాని యొక్క అర్థం ఏంటి, అనాత్మీకత చెందినది ఏమై వస్తే, ఆశీర్వాదం ఇప్పించే ఏవి నీ ముందుకు రాకపోతే దాని నుంచి అనాత్మికత చెందిన దానిని చింపివేయి, పాపానికి చెందినదైతే చింపివేయి, దేవునికి వ్యతిరేకపరిచేదైతే దాన్ని చింపివేయి. అంతే తప్ప మనుషులను చింపివేయమని ఎక్కడా చెప్పలేదు, ఆత్మీకులను చింపివేయమని ఎక్కడా చెప్పలేదు. అందుకే సింహానికి కలిగిన స్వభావ తరగతిలోకి గాదు తన జీవితాన్ని ఆత్మీకతలో మార్చుకున్నాడు. తన ముందు అనాత్మికత కలిగింది కనిపిస్తే చాలు చింపి పడేస్తాడు. దేవునికి వ్యతిరేకత కలిగినది ఏం కనిపించినా చింపి పడేస్తాడు. నీ ఆత్మిక స్థితిగతి ఎలాగుంది? నీ ముందు ఒక అనాత్మిక స్థలి ఒక పని కనబడితే, దేవునికి వ్యతిరేకపరిచే ఒక విధానం కనిపితే వాక్యం ద్వారా చింపు, ఆత్మశక్తి ద్వారా దాన్ని చింపి పడే. అందుకే కదా సంసోను ముందుగా ఒక సింహం వచ్చి ఎక్కి పడేసరికి తన ప్రాణం పైన హాని చేసుకొచ్చిన సింహాన్ని ఆయన ఏం చేసేసాడు, గొర్రె పిల్లల్ని చింపివేసేటట్టుగా చింపివేసేసాడు. అందుకే గాదుకు కలిగిన ఈ ప్రత్యేకత ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలకు కూడా కావాలి. వచ్చి తీరితే ఏమై తీరుతో తెలుసా, సంఘ సభ్యుల్లో నుంచి పాపం నెట్టిపోయి తీరితి, సంఘ సభ్యుల్లో నుంచి దురాత్మలో దూరం అయిపోయి తీరితి, సంఘ సభ్యుల్లో నుంచి దుష్టత్వం మారిపోయి తీరితి, సంఘములో
నుంచి ఏమై తీరొచ్చు? ఆత్మీకులు లేవనెత్తి తీరొచ్చు. దీవెన పొందిన వారి జనాంగం ఏమై తీరొచ్చు? ప్రభుత్వ పరిచే స్థాయిలోకి వచ్చి తీరొచ్చు. అందుకే గాదు తన ఆత్మీక స్థితిగతిని ఏం చేసుకున్నాడు? ఒక సింహములా అలవాటు చేసుకున్నాడు. యుద్ధం చేసుకునేటట్టుగా కిరీటాన్ని ధరించుకునే ఒక అధికార పదవిలోకి ఏం చేసుకున్నాడు? వచ్చి తీరినట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చినది. అందుకే 21వ వచనం చెప్తున్న ఒక మాట, ఆయన ఎంచుకున్నవన్నీ కూడా శ్రేష్టము కలిగినది, ఆయన భాగములన్నీ కూడా ఆయన కొరకు నెరవేర్చబడినట్టు. అలాగ ఆయన ఏం చేసుకున్నాడు? నాయకత్వాన్ని వహించుకొని ప్రజలందరికీ న్యాయం చేసి పెట్టేవాడిగా, అదే రీతిగా దేవుని యొక్క న్యాయ విధులను ఇశ్రాయేల్ ప్రజలకు ఒకే రీతిగా ఇచ్చి పెట్టే ఒక నాయకత్వాన్ని ఏం చేసుకోగలిగాడు? గాదు అలవాటు చేసుకోగలిగాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఆసక్తి చెందే ఒక మాట ఏంటిది అంటే, నిన్ను దేవుడు ఒకవేళ నాయకత్వములోకి తీసుకొస్తే నువ్వు మనుషులను ప్రభుత్వ పరిచేది అధికార వశములో కాకూడదు, ఆత్మిక వశములో ఉండి తీరాలి. ఆత్మీకతలో ప్రజలను ఏం చేయాలి? ప్రభుత్వ పరిచయ తీరాలి. దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా వారికి మంచి న్యాయాన్ని ఇచ్చి తీరాలి. వారికి నీతిమంతులుగా ఎంచుకునే ఒక ప్రణాళికలోకి నడిపించుకు తీరాలి. దేవుని యొక్క తీర్పు వారి మీద రాకుండా ఉండేటట్టుగా నీవేం చేయాలి? వారిని నెట్టించే సహాయపరిచే ఒక ప్రభుత్వంలోకి రావాలి. ఈ కాలంలో ఉన్న నాయకులను మీరు చూడండి. ఒకసారి ఒక మనిషి నాయకుడు అయిపోయాడని చెప్పితే మిగతా వాళ్ళందరి చేత చాకరీ పని చేయించేస్తారు. మిగతా వాడికి అంతా కూడా ఏం చేస్తారు? వేదన కల్పించుచున్నట్టుగా బాధపడి పని పెంచే ఒక ప్రణాళిక. అది ఆత్మీకతకు నిదర్శన కాదు. ఆత్మీకతకు నిదర్శన కలిగిన నాయకత్వం ఎటువంటిదో తెలుసా? మనుషులందరికీ కూడా న్యాయం ఇప్పించేటట్టుగా, మనుషులందరికీ కూడా ఆత్మీకులుగా మార్చేటట్టుగా, మనుషులందరికీ కూడా దేవుని యొక్క తీర్పులో నుంచి ఏం చేసేటట్టుగా తప్పించడానికి ఉన్న, అదే కదా మోషే చేసి పెట్టిన ఒక మాట. మోషే యొక్క కాలగతిలో ఇశ్రాయేల్ ప్రజలు సనుకులాడేసరికి దేవుడు ఏం చేయాలనుకున్నారు? ఇశ్రాయేల్ ప్రజలను మొత్తం చంపేద్దాం అనుకున్నారు, చావుకు గురి పెట్టేద్దాం అనుకున్నారు. కానీ మోషే మధ్యవర్తి వహించుకొని ఏం చెప్తున్నాడో తెలుసా? దేవా, వారికే హాని చెయ్యొద్దు, ఏమైనా ఉంటే నాతో నా మీద దాడంతా చెయ్యి, నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను, నా పేరు నేను చేసేయి, నీ గ్రంథంలో నుంచి నరికేసే, వారిని విడిచిపెట్టు. ఆ నాయకత్వం ఒకసారి చూడండి. తన పేరు పోయినా పర్వాలేదు, తనకి మరణానికి వెళ్లాల్సిన పరిస్థితి అయినా పర్వాలేదు, కానీ తన మూలంగా ప్రజలకేం కాకూడదు, ఏ రీతి కలిగిన కీడు రాకూడదు, ఏ రీతి కలిగిన నాశనం కాకూడదు. అలాంటి ఒక ఆత్మిక నాయకత్వంలోకి రావాలి. ఈ కాలంలో చాలా మంది దొంగ నాయకులుగా వచ్చేంతేటిగా ఒక మనస్థితి అయి మారిపోతున్నది. అవసరం కొరకు మనుషులు వాడేటట్టుగా మనుషులను ఏం చేశారు? ఉపయోగించి ఏం చేశారు? వేదన పరిచేటట్టు. అది ఆత్మీకత కాదు. మంచి నాయకత్వం ఎలాంటిది అయ్యి ఉండేది తెలుసా? ప్రజలని ఆత్మీకతలో నడిపించేది, ప్రజల యొక్క దీవెన కొరకు ప్రయాసపడేది, ప్రజలకి ఏ రీతి కలిగిన కీడు రాకుండా, ప్రజలు కీడు లోపలకు ప్రయాణం చేయకుండా ఏం చేసి తీరేది? దేవుని యొక్క కట్టుబాటులో, దేవుని యొక్క వ్యవస్థలో వారిని ఏం చేసి పెట్టేది? నియంత్రణ పరుచుకొని ఉంచేది. అలాంటి యొక్క ఆత్మిక స్వభావం ఎవరికి ఉండేది? గాదుకుండేది. అందుకే గాదు యొక్క జీవిత విధానాన్ని ప్రదర్శన పరిచేటప్పుడు ఆత్మీకతతో ప్రదర్శన పరిచేటట్టుగా మనకు కనబడి తీరుతున్నది. అందుకే ఇందులో నుంచి దేవుని యొక్క బిడ్డలు అలవాటు చేసుకోవాల్సిన ప్రణాళిక ఏంటిది అంటే, దేవుడు ఖచ్చితంగా మనకి కూడా నాయకత్వ పదవిని ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా ఇచ్చి తీరుతారు. ఇచ్చేటప్పుడు అప్పుడు మనం ఏం చేయకూడదు? ప్రజలను వశీకరించి ప్రభుత్వ పరిచే ఒక ప్రణాళికను ఉంచకూడదు. అనేక మంది నాయకత్వం వహించిన వారిని మనం చూచి తీరొచ్చు, వాడుకొని ప్రభుత్వ పరిచే ఒక అది ఆత్మీకత కాదు అని రాత్రి వేళ పొలుచుకు తీరాలి. నాయకత్వం వహించిన వారు ఏం చేయాలి? వారు తగ్గే తీరాలి. వారు ఏం చేయాలి? మధ్యవర్తిని వహించే వారై ఉండి తీరాలి. వారు ప్రజల కొరకు ఏం చేసి తీరాలి? మంచి న్యాయాన్ని ఇచ్చి వారే ఉండి వారిని దేవుని యొక్క వ్యవస్థలో నిలబెట్టేటట్టుగా ఉండి తీరాలి. అలాంటి యొక్క స్థితిగతి ఎవరి జీవితంలో కనిపించి తీరుతున్నది? గాది యొక్క జీవితంలో కనిపించి తీరుతున్నది. గాది నాయకత్వాన్ని వహించి తీరితే అందరికీ న్యాయమే దొరికి తీరుది. అన్యాయం అన్నది ఏమై తీరదు, కనబడి తీరదు. ఈ కాలంలో నాయకులను మీరు పరిశోధించి చూడండి, న్యాయం ఉండదు, అన్ని అన్యాయమే. న్యాయం కలిగినది అన్నిటినీ కూడా ఏం చేసేసారు? అన్యాయంగా తీర్చిదిద్దేశారు. అందుకే రాత్రి వేళ తెలుసుకు తీరాలి, అనేక సంఘాలకి నాయకత్వం మంచిగా లేదు కాబట్టి సంఘ సభ్యులకి ఏం లేదు, ఐక్యత లేదు, సంఘము లోపల ఏం లేదు, దేవుని యొక్క వ్యవస్థ నెరవేర్చేది కనబడట లేదు. దేవుని యొక్క తీర్పుకు అనేక సంఘాలు సంఘ సభ్యులు ఏమైపోయారు? లోబడిపోయేటట్టుగా
మనకి కనబడి తీరుచున్నది. దీనికి మంచి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు యొక్క నాయకత్వం చూడండి. సంఘస్థులు ఆయనను అంగీకరించేవారు కాదు, సంఘస్థులు వాళ్ళకి ఏం చేసి పెట్టేవారు కాదు, ప్రైజ్ లార్డ్ చెప్పేవారు కాదు, సంఘస్థులు ఆయన గురించి ఏ రీతిగా ఆలోచించేవారు. అయినా కూడా సేవకుడు ఈయన ఏం చేశాడు, సంఘం విషయం గురించి ప్రార్థన చేసేవాడు, సంఘం విషయం గురించి పత్రికలు రాసి పెట్టేవాడు, సంఘానికి క్షేమాభివృద్ధిని అడుగుతూ వారికి ఆత్మీయతలో నడిపించడానికి ఏం చేసి పెట్టాడు, ప్రయత్నం చేసి పెట్టేవాడుగా ఒక మంచి నాయకత్వ లక్షణం పౌలులో మనకి కనిపించి తీరుతున్నది. అందుకే రాత్రివేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, దేవుని యొక్క పిల్లలు ఆత్మీయతలో ఉండి తీరి ఎప్పుడూ విశ్వాసిగా జీవించడం కాదు, నాయకత్వానికి వచ్చే పదవిలోకి ఏం చేయాలి, వచ్చి తీరు. అందుకే కదా పౌలు చెప్తున్న ఒక మాట, మీరందరూ కూడా వాక్యోపదేశం విని మీరు బోధించిన బోధకులు అయ్యవలసిన పరిస్థితి అయి ఉండి తీరుతున్నది. కానీ ఇప్పుడు కూడా మీరు శిశువులుగానే ఉన్నారు. ఏమి ఈ ఎదిగింపు అన్నట్టుగా ప్రశ్నను అడుగుతున్నట్టుగా మనకి కనబడి తీరుచున్నది. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ఆత్మీయతలో ఉండి ప్రజలను ఆత్మీయతలో నడిపించే నాయకత్వంలోకి వచ్చి తీరాలి. అది దేవుడిచ్చిన సమయం వరకు నువ్వేం చేయాలి, ఆగే ఒక మనస్తత్వం. గాదికి దేవుడు ఈ ఆత్మిక తరగతిలో అన్నీ ఉన్నాయని చెప్పేసి దేవుడు వెంటనే ఆయనకి ఏం చేయలే, యాజక ధర్మాన్ని ఇవ్వలే, వెంటనే ఆయనకి ఏం చేయలేదు, తీర్పు తీర్చడానికి యోగ్యత ఇవ్వలేదు, వెంటనే ఆయనకి నాయకత్వాన్ని ఎక్కువ ఇవ్వలేదు. ఆయనకి నాయకత్వం ఇవ్వకపోయినా స్వయిచ్ఛతో ఆయన ఏం చేశాడు, ప్రజలని వాక్య పరిమితిలో నిలబెట్టుకొని వెళ్ళాడు. అందుకే తన గురించి చెప్పిన ప్రవచన భాగం ఆత్మీయతకు నిదర్శన పరిచేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అలాగా గాది యొక్క కుటుంబ జీవితం ఏమై తీరుతున్నది, ఆత్మిక తరగతిలో ఉండేటట్టుగా, ఆత్మిక నాయకత్వాన్ని ప్రసాదించేటట్టుగా, ఒక దేవునికి దీవెనలను చూపించగలిగే, ప్రజలకు దీవెనలను అర్పించగలిగే ఒక మనస్థితి గాది యొక్క జీవిత స్థితిగతిలో మనకి కనబడి తీరుచున్నది. తర్వాత గాది యొక్క పిల్లల విషయంలోకి మనం వద్దాం. అదే మొదటి దినవృత్తాంతముల ఒక పుస్తకంలోకి వస్తే 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు 12వ అధ్యాయం 8 నుంచి కిందకి చదివినప్పుడు మనకి కనబడి తీరేది, వారు ఏం చేశారో తెలుసా, యుద్ధం చేసుకోవడానికి మనస్తత్వం కలిగిన వారిగా మారి తీరారు. మొదటి దినవృత్తాంతముల ఒక పుస్తకం 12వ అధ్యాయములో దావీదు ప్రభుత్వ పరిచి రాజుగా నిలబెట్టబడిన సమయములో ఏమైతీరేదో తెలుసా, గాది యొక్క పిల్లలు లేకపోతే గాదు వంశావళిలో పుట్టిన పిల్లలు ఏం చేసి పెట్టారో తెలుసా, యుద్ధం చేయడానికి ధైర్యశాలిగా మారితారు. అందుకే మొదటి దినవృత్తాంతముల ఒక పుస్తకం 12వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న ఒక మాట, ధైర్యం కలిగిన వారిగా, యుద్ధం చేయడానికి మనస్తత్వం కలిగిన వారిగా వాళ్ళు ఏం చేసుకున్నారో తెలుసా, గాది యొక్క పిల్లలు దావీదుతో కలిసి ఏం చేసేసారు, యుద్ధం చేయడానికి మనస్తత్వం కలిగి ఏం చేశారు, మనస్తత్వాన్ని సిద్ధపరుచుకొని జీవితాన్ని ఏం చేసుకున్నారు, అలవాటు చేసుకున్నారు. అందుకే వారి గురించి అక్కడ చెప్పేది, వారికి ఇంతకు ముందు యాకోబు చెప్పిన అదే ప్రవచనమే, మోషే చెప్పిన అదే ప్రవచనం యొక్క నెరవేరింపు పిల్లల ద్వారా ఏమై తీరింది, పిల్లల యొక్క ఆత్మిక స్థితిగతి ద్వారా జరిగి తీరింది. పిల్లలు నాన్నకి చెప్పిన ఆశీర్వాద మాటలను ఏం చేసుకున్నారు, అంగీకరించి మంచిగా ఏం చేసుకున్నారు, ఆత్మికతలో ఉండి ఏం చేసుకున్నారు, నాయకులతో కలిసి యుద్ధం చేయడానికి మనస్తత్వం కలిగి తీరారు. ఈ కాలంలో ఉన్న అనేక సంఘాలకు ఉన్న దౌర్భాగ్య స్థితిగతి ఏంటో తెలుసా, ధైర్యం లేదు. ఆత్మిక విషయంలో వారికి ధైర్యం లేదు, దేవుని కొరకు జీవించే విషయంలో వారికి ధైర్యం లేదు. ధైర్యం లేని ఒక జీవితం. అందుకే కదా చాలా మంది సువార్తకి వెళ్ళండి. ఎందుకు సువార్తకి వెళ్ళండి, దెబ్బలు తగులుతాయి, కొడతారు, ఉమ్ముతారు, మన మీద కసి చూపిస్తారు. ఇవేమి చూడలేక చాలా మంది ఏమైతే ధైర్యం లేక ఎక్కడికి వెళ్ళట్లేదు, సువార్తలకు వెళ్ళట్లేదు. చాలా మంది చర్చిలో ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, ఆరాధనను నడిపించుకోవడానికి ఇష్టం లేదు, ఆరాధనలో ముందుకు రావడానికి ఇష్టం లేదు. కారణం ఏంటి, ధైర్యం లేకపోవడం. కానీ యథార్థ ఆత్మీకుడికి దేవుని యొక్క ధైర్యం దొరికి తీరింది. అందుకే కదా యోహాను గురించి, పేతురు గురించి అపోస్తల క్రియలు చదివితే మనకి చూడగలిగిన ఒక మాట, వారు చదువులేని పామరులు, వారికి బుద్ధి జ్ఞానంతో ఏమీ లేనివారు, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి వారిలో ప్రభుత్వ పరిచేసరికి, దేవునిలో ఆత్మిక అనుబంధం బాగా ఉండేసరికి నాయకుల పైన, అధికారుల పైన శ్రేష్ఠ విద్యలు కలిగిన వారి ముందుగా వీళ్ళు నిలబడి ఏం చేసుకోగలిగారు, వాక్యం చెప్పగలిగారు, ఆరాధన నడిపించుకోగలిగారు, సువార్తలు చేసుకోగలిగారు, దెబ్బలు కాసుకోగలిగారు, వేదన పొందుకోగలిగారు, ఇవన్నీ చేసుకోగలిగారు. అందుకే ఆత్మీయతలో నీవు ఉంటే దానికి తగిన ధైర్యము కూడా దేవుడు నీకేం చేస్తారు, ఇచ్చి తీరుతారు. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఆత్మిక స్థాయిలో ఉంటేనే నీకు ఆ ధైర్యం దొరికి తీరిద్ది. ఆత్మికతలో ఉంటేనే నీకు ధైర్యం వచ్చి తీరితేనే నువ్వు నీ ఇల్లు విడిచి ఏం చేసేది, సువార్తకి వెళ్ళడానికి మనస్తత్వాన్ని
ఆమె సిద్ధపడేది. దెబ్బలు కాసుకోవడానికి, దేవుని నిమిత్తం దెబ్బలు కాసుకోవడానికి, తిట్లు కాసుకోవడానికి, బాధలు కాసుకోవడానికి, ఉమ్ము నీరు కాసుకోవడానికి, సిలువ మోసుకోవడానికి ఉన్న ధైర్య స్థితిగతి ఏం చేసేది? వచ్చి తీరేది. ఈ కాలంలో ఉన్న సంఘాలు మీరు పరిశోధించి చూడండి. అతి తక్కువ సంఘాలే శోధనలో నుంచి వెళ్ళేది. అతి తక్కువ సంఘాలే దేవుని కొరకు దెబ్బలు కాసేది. దేవుని కొరకు దెబ్బలు కాసే ఒక పరిస్థితి వచ్చేసే దాగుండిపోయే ప్రణాళికలు అనేక సంఘాల్లో కనబడి తీరుతున్నది. కారణం ఏంటిది? ధైర్యం లేకపోవడం. దేవుని యొక్క వాక్యములో వారికి ఏం లేదు, ఆత్మిక బలము లేకపోవడం. అందుకే పౌలు, పేతురు, యాహను శిష్యులందరి జీవిత విధానం ఒక్కసారి చదివి ఎవరు కూడా సరైన విధానంలో ఉన్న ఒక మరణాన్ని ఆస్వాదించలే. వారు యేసయ్యని వెంబడించినప్పుడు భయభీతితో వెంబడించి తీరారు, కానీ ఆత్మిక పరిపక్వత వచ్చేసరికి వారి జీవిత విధానమే మారిపోయింది. అందరూ హతసాక్షులైపోయి చనిపోయారు. పేతురునైతే తలకిందుడుగా సిలువేసి ఏం చేసేసారు? చంపేశారు. యాహననైతే పద్మోస్ ద్వీపులో పంపించేశారు, నూనెలో పెట్టి ఉడకబెట్టేశారు. వారి మనస్తత్వం ధైర్యం లేకుండా పోలే. వారు ధైర్యం కలిగి ఉండి తీరారు, పోరాడుకోగలిగారు, యుద్ధం చేసుకోగలిగారు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగేది, నీవు ఆత్మీకతలో ఉండి ఎంత మాత్రం దెబ్బలు కాయడానికి పోరాడి తీరుతున్నావు, ఎంత మాత్రం శ్రమ అనుభవించడానికి జీవితాన్ని అలవాటు చేసుకుంటారు, ఒక్కసారి పరిశోధించుకోండి. కానీ గాదు గురించి చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? గాదు గురించి కాదు, తన పిల్లల గురించి చెప్పే ఒక మాట. ఒక దీన స్థితి వచ్చినప్పుడు, సహాయం దొరకలేని ఒక స్థితిగా, మొదటి దినవృత్తాంతముల ఒక పుస్తకం 12, 11, 12, 13 అధ్యాయాలు చదివినప్పుడు దావీదుకి ఏం చేశారు? రాజుగా అంగీకరణ లేని ఒక సమయం. అప్పుడు షౌలు రాజుగా ఉండేవాడు. షౌలు రాజుగా ఉండి దావీదుని చంపడానికి, దావీదుని వేదనపరచడానికి తిరిగిన కాలగతిలో ఎవరు కూడా దావీదుకి సహాయం ఉండేది కాదు, ఎవరు కూడా దావీదుకి సంరక్షణ ఇచ్చేవారు కాదు, ఎవరు కూడా దావీదుకి తోడుండేది కాదు. కానీ గాది యొక్క పిల్లలు ఏం చేసుకున్నారు? ధైర్యముతో వచ్చి, మేమున్నాం, మీరు బాధపడొద్దు, మీరు ఒంటరి వారు కాదు, మేము కూడా నీతో కలిసి ఏం చేస్తాం? పోరాడుతాం, మేము కూడా నీతో కలిసి వేదనలోకి వెళ్తాం, మేము కూడా నీతో కలిసి ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. దానికి కావాల్సిన యుద్ధోపకరణాలు మా చేతిలో ఉన్నాయి, దానికి కావాల్సిన స్థితిగతులు ఏమై ఉన్నాయి? మా చేతిలో ఉన్నాయి అని చెప్పి దావీదును వారు ఏం చేసి, దావీదుకి గాది యొక్క పిల్లలు ఏం చేసి పెట్టారు? బలాన్ని ఇచ్చి పెట్టారు, ధైర్యాన్ని ఇచ్చి పెట్టారు. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను అడుగుతున్న ఒక మాట, నీ నాయకులకు నీవు ఎలాంటి ధైర్యాన్ని ఇప్పించి తీరుతున్నావు? నీ నాయకులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి తీరుతున్నావా? నీ నాయకులకు ఇంకా ధైర్యాన్ని ఇప్పించే ఒక ప్రణాళిక ఉన్నాయా? ఈ కాలంలో ఉన్న సంఘాలు చూస్తే వారి సేవకులే అక్కడ ఇక్కడ సేవలకు వెళ్ళేదే కనిపించేస్తున్నాయి తప్ప సంఘ సభ్యులు కూడా వచ్చే ఒక మనస్తత్వం కనబడట్లేదు. అడుక్కోవాలి, అమ్మ కొద్దిగా రాయమ్మా, ఏ సహోదరా కొద్దిగా రామ్మా అని చెప్పి వారిని ఏం చేయాలి? తోడుకొని తీసుకురంచే ఒక పరిస్థితి. ఈ కాలంలో ఆత్మిక తరగతులకు తిరిగి రండి, నీ ఆత్మిక నాయకులకు తోడివ్వండి, ప్రార్థనలు తోడివ్వండి, వాక్య పరిచర్యలో తోడివ్వండి, స్తోత్రం చెప్పి తోడివ్వండి, ఆరాధనకు వెళ్ళి తోడివ్వండి, సువార్తలకు వెళ్ళి తోడివ్వండి, కూడికలకు వెళ్ళి తోడివ్వండి, ఉపవాస ప్రార్థనకు వెళ్ళి తోడివ్వండి. తోడిచ్చి చెప్పండి, మేము ధైర్యం కలిగిన వారు, ఏ పరిస్థితి వచ్చినా మేము కదలము, నిన్ను కదలనివ్వము. అందుకే గాదుకు కలిగిన ఆత్మిక స్థితిగతి ఏం చేయాలి? ఈ కాలంలో ఆత్మిక సంఘం, ఆత్మికతలో జీవించిన దేవుని యొక్క బిడ్డలు అలవాటు చేసుకుంటే ఏం చేయొచ్చు? విజయప్రదమైన ఒక సంఘముగా నిలబడి తీరొచ్చు, విజయప్రదముగా ఉన్న ఆత్మికులుగా ఏం చేసుకోవచ్చు? జీవితాన్ని కొనసాగించి తీరొచ్చు. అందుకే గాది యొక్క పిల్లలు ఏం చేశారో తెలుసా? దావీదుకి ఏం చేశారు? అరణ్య మార్గములో, అరణ్య విధానములో, పట్టణములో కూడా కాదు, అరణ్యములో సంరక్షణ ఇచ్చి పెట్టేవారు, అరణ్యములో ధైర్యం ఇచ్చి పెట్టారు, అరణ్యములో తనతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళారు, అరణ్యములో తన వశములో ఉండి ఏం చేశారు? సదుపాయాలు సహాయాలు చేసి పెట్టారు. పట్టణములో అయితే అందరూ రావడానికి ఉన్నారు. అందుకే ఈ రాత్రి వేళ నేను అడిగే ఒక మాట, సదుపాయాలు బాగున్నప్పుడు అందరూ అయ్యగారు అయ్యగారు అయ్యగారు, సదుపాయాలు ఏమి బాగోలేనప్పుడు నీవేం చెప్పుచున్నావు? ఒకసారి పరిశోధించుకో. అన్ని సదుపాయాలు ఉన్న చోటుకి నేను తీసుకెళ్ళినప్పుడు బాగుంది అయ్యగారు, బాగుంది అయ్యగారు, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. సదుపాయాలు ఏమి లేని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీ ఆత్మిక మనస్థితి ఎలాగుంది? ఒకసారి పరిశోధించుకోండి. ఈ అరణ్యంలో తిండి దొరకదు, నీళ్లు దొరకదు, పడుకోవడానికి చోట్లు దొరకదు, ఏ రీతి కలిగిన సంరక్షణ ఉండదు. పడుకుంటే ఎక్కడ పడుకుంటారు? ఇసుక మీద పడుకుంటారు. తింటే ఏం తింటారు? దొరికినవి ఏదో ఒకటి తినాల్సిన పరిస్థితి. అలాంటి యొక్క పరిస్థితిలో కూడా దావీదుకి ధైర్యం ఇచ్చితే, పర్వాలేదు రాజు, మీరు ధైర్యపడండి, మేము మీతో ఉన్నాం, ఈ అరణ్యం అన్న పరిస్థితి మారింది, పట్టణం అన్న పరిస్థితిలోకి వచ్చి తీరుతాం, అప్పటి వరకు మేము నీతో ఉన్నాం అన్నట్టుగా దావీదుకి గాది యొక్క పిల్లలు ఏం చేశారు?
ప్రోత్సాహం ఇచ్చి పెట్టారు. అందుకే ఈ కాలంలో ఉన్న స్థితిగతి ఏంటిదంటే అనేక సంఘానికి ఉన్న దౌర్భాగ్య స్థితి, సేవకులకు ప్రోత్సాహపరిచేవారు లేవు, సేవకులకు లేవనెత్తి నిలబెట్టడానికి ఏం లేదు, మనస్తత్వం లేదు. అందుకే ఈ కాలంలో చాలా మందికి తెలియట్లేదు, అనేక మంది సేవకులు గుండెపోటుతో చచ్చిపోతున్నారు. ఎందుకు గుండెపోటుతో చచ్చిపోతున్నారు విశ్వాసులకు తెలియట్లేదు. ఈ విశ్వాసుల యొక్క వేదన అంతా మోసి 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 ఎవరికి చెప్పలేక, భార్యకి చెప్పలేక, పిల్లలకి చెప్పలేక, దేవునికి మాత్రం చెప్పి చెప్పి గుండె పగిలి చచ్చిపోతున్నారు. అది కూడా ఈ కాలంలో ఉన్న సంఘాలు ఏం చేయట్లే, తెలిసి తీరట్లే. అందుకే సేవకులకు ధైర్యపరచండి. వారి వెళ్తున్న అరణ్య స్థితిగతులు వారికి ఏం చేయండి, లేవనెత్తి 4 మంచి మాటలు పెట్టండి. తన జీవిత స్థితిగతులో ఏదైనా వాడిపోయే స్థితిగతి వస్తే, పడిపోయే ఒక స్థితిగతే, ధైర్యం కోల్పోయిన ఒక స్థితిగతి వస్తే లెగండి. గాది యొక్క పిల్లలాగా, ఆత్మికులలాగా లెగండి. వారిని ఏం చెయ్యండి, బలపరచండి, ధైర్యపరచండి. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘాలు, సంఘ బిడ్డలు, ఆత్మికులు చేసే పని ఏంటిది అంటే, ఒక నాయకుడు, ఒక ఆత్మిక సేవకుడు పడిపోతే అది చూసి నవ్వుతున్నారే తప్ప తనను లేవనెత్తడానికి ఎవరు లేదు, మనుషులు లేరు. తన ఆత్మిక స్థితిగతుల్లోకి తిరిగి తీసుకోవడానికి ఎవరు లేరు, మనుషులు లేరు. అంత దౌర్భాగ్య స్థితిగతుల్లోకి కాలంలో ఉన్న సంఘం ఏమై తీరుతున్నది, ప్రయాణమై తీరుతున్నది. అందుకే రాత్రి వేళ గాదులో నుంచి నేర్చుకోండి, నీ ఆత్మిక పరిజ్ఞానాన్ని తిరిగి పొందుకోండి. అరణ్యము కలిగిన స్థితిగతుల్లో సేవకులు వెళ్తున్నారు, అరణ్యము కలిగిన వేదన కలిగిన స్థితిగతుల్లో నీ సేవకులు పరిచర్య చేస్తున్నారు. అది తెలిసి ధైర్యం ఇవ్వండి, వారిని తిరిగి లేవనెత్తండి. నువ్వేం చెయ్యక్కర్లేదులే, తన తోడుగా ఉండి 4 మంచి మాటలు చెప్తే చాలు, ఆయన వెళ్తున్న ప్రదేశానికి తోడెళ్తే చాలు. అలాగైతే గాది యొక్క పిల్లలు ఏం చేసి పెట్టారో తెలుసా, అరణ్యములో ఉండి వాళ్ళకి సదుపాయం చేసి పెట్టినట్టుగా మనకి కనబడుతున్నది. దాని తర్వాత దాని 14వ వచనానికి వచ్చినప్పుడు మనకి కనబడుతున్న ఒక మాట ఏమై తీరిందో తెలుసా, వారు సైన్యములకు అధికారిగా దావీదుకు కలిగిన సైన్యానికి అధికారులుగా ఏం చేసుకున్నారు, పట్టణానికి వచ్చినప్పుడు మార్పు చెంది తీరుతున్నారు. అరణ్యములోకి వచ్చినప్పుడు తోడిచ్చిన గాది యొక్క పిల్లలు పట్టణానికి వచ్చేసరికి దావీదు వారిని మర్చిపోలే. దావీదు వారికి ఏం చేశారో తెలుసా, న్యాయ అధ్యక్షుల పదవిని ఇచ్చారు, సైన్యాధిపతిలో ఒక అధికారాన్ని ఏం చేశారు, ఇచ్చి పెట్టారు. చూడండి, దావీదుకు వారి విలువిచ్చేసరికి గాది యొక్క పిల్లలకు దావీదు ఏం చేశాడు, విలువిచ్చే ఒక ప్రణాళిక. వారికి ఏ యోగ్యత ఉంది, ఏ యోగ్యత లేదు, కేవలం ఆత్మీకత మాత్రం ఉంది. ఆ ఆత్మిక పశ్చాత్తలములోనే గాది యొక్క పిల్లలకు ఏం చేశారు, నాయకత్వములోకి లేకపోతే సైన్యానికి అధికార పరిచే ఒక ప్రణాళికను ఇచ్చే ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీర్చున్నది. అందుకే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నీ మూలంగా నీ సేవకుడుకు, నీ నాయకులకు ఏమి దొరికి తీరుతున్నది? వేదనైనా, కన్నీరేనా, వేదన బాధలేనా, నొప్పేనా, గుండెపోటేనా, లేక చావేనా, ఏమి నీ మూలంగా నీ ఆత్మిక నాయకులకు దొరికి తీరుతున్నది? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకోండి. కొందరు సంఘములో నాయకులకు ఇచ్చే వేదన, దానికి లెక్కలేని వేదన, దానిని మార్చండి, దానిని వదలండి. అది ఆత్మిక స్థితిగతులు కాదు. నీ ఆత్మిక సేవకుడను వేదన పరిచేసి నువ్వు ఏ దేవుడిని సేవించగలుగుతావు, నువ్వు ఏ దేవుడిని గణపరచగలుగుతావు, నువ్వు ఏ దేవునికి ఆరాధన చేయగలుగుతావు? అది ఆరాధన కాదు, అది దేవుని వాక్య వ్యతిరేకత. అందుకే నీ సేవకులకు ధైర్యపరచండి, నీ సేవకుల యొక్క స్థితిగతులను పరిశోధించుకోండి, నీ సేవకుల కొరకు ప్రయాసపడండి, నీ సేవకులతో చేయి కలిపి నడవడానికి, యుద్ధం చేయడానికి, పోరాడడానికి ఈ కాలంలో ఉన్న సంఘాలు ఏం చేయాలి, సిద్ధబాటు కలిగి తీరాలి. అలాగా గాది యొక్క పిల్లలు ఏం చేశారో తెలుసా, దావీదుకు బలపరిచారు, దావీదుకు ఒక మంచి జీవాన్ని తిరిగి ఇచ్చారు, దావీదుకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. దాని వలన ఏమై తీరిందో తెలుసా, కొన్ని రోజుల తర్వాత దావీదు రాజు యొక్క పదవిలోకి రాగలిగాడు. అందుకే మొదటి సమూయేలు గ్రంథానికి వచ్చినప్పుడు 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకి కనబడి తీరుచున్నది, ఫిలిష్తీయులతో యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితిలో గాది యొక్క పిల్లలు ఏం చేసి పెట్టారో తెలుసా, ఇశ్రాయేల్ ప్రజలకు సంరక్షణను ఇచ్చిపెట్టట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చున్నది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయములో 7, 8, 9 వచనాలు చదివితే మనకు అక్కడ కనబడి తీరుతున్నది. గాది యొక్క పిల్లలు ఏం చేశారో తెలుసా, ఏరు దాటుకొచ్చిన ఆ ఇశ్రాయేలీయులకు ఏం చేశారు, సంరక్షణ ఇచ్చి పెట్టారు, సదుపాయం ఇచ్చి పెట్టారు, వారిని ఏం చేశారు, అన్ని సహకార్యములు ఇచ్చి పరిచర్య చేసి పెట్టారు. అందుకే గాది యొక్క పిల్లలకున్న ఆత్మిక స్థితిగతి ఎంత క్షేమముగా ఉందో చూడండి. అక్కడ చెప్పుచున్న ఒక మాట, వేదన పడి యుద్ధములో గెలుపు కూడా సాధించకుండా వచ్చిన ప్రజలకు ఏమి ఇచ్చారు, సంరక్షణ ఇచ్చారు. వారి పరిస్థితిని ఎరిగి వారికి ఏం చేసి పెట్టారు, సదుపాయాలు ఏర్పెచ్చి ఇచ్చారు. అందుకే రాత్రి వేళ అడిగేది, కాలంలో ఉన్న సంఘము ఇలాంటి యొక్క స్థితిగతిని అలవాటు చేసుకోగలుగుతున్నదా? ఎవరైనా వేదన పడి వచ్చిన వాడు ఉంటే, ఎవరైనా గాయపడి వచ్చిన వాడు ఉంటే వారికి ఏం చేయండి, ఆత్మీకతలో వారికి ఏం చేయండి, ఆత్మిక హెచ్చరికను ఇచ్చి తీరండి. వారికి లేవనెత్తే మాటలు ఇచ్చి
సదుపాయాలు ఏర్పరిచి చెప్పండి. ఈ కాలంలో ఉన్న సంఘాలు ఎలాగుండి తీరుతున్నది, ఎవరిని కూడా పట్టించకుండా ఎవడి పని వాడు చేసుకునే ఒక ప్రణాళికలోకి వెళ్ళిపోయి తీరుతున్నది. అందుకే యేసయ్య చెప్పినట్టుగా నీ పొరుగు వారిని పోల్చుకో, నీ ఎరుగు వారిని పోల్చుకో, వేదన పడుతున్న వారిని పరిశోధించుకో, సంరక్షణ కావాల్సిన వారికి సంరక్షణ ఇచ్చి తీరుతూ, ఏదైనా వేదనతో జీవించిన వారికి ఏం చేయ, బలాన్ని ధైర్యాన్ని ఇచ్చి తీరు, మనోవేదనతో చచ్చిపోతున్న వారికి ఏం చేయాలి, ఆత్మిక ప్రోత్సాహాన్ని ఇచ్చి తీరు. అందుకే గాది యొక్క పిల్లలు ఏం చేసి పెట్టారో తెలుసా, యుద్ధానికి వెళ్ళిన సైనికులకు ఆశ్రయం ఇచ్చి పెట్టారు, సదుపాయాలు ఏర్పరిచి పెట్టారు, ఆ సంరక్షణను ఇచ్చి పెట్టారు. వాళ్ళు ఒక రీతిగా యుద్ధం చేసుకొని వచ్చారు, యుద్ధం గెలవలే, ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వచ్చిన వారికి ఏం చేశారు, వారి ఇల్లును వాకిటను వారి సమాజంలో మొత్తం ఏం చేశారు, తెరిచిపెట్టి చూపించారు. ఇది ఆత్మికతకున్న నిదర్శన. అందుకే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, ఒక మనిషి తన జీవితంలో వేదన పడుతూ ఉన్న స్థాయిలో ఆత్మికులు ఏం చేయాలి, వారికి లేవనెత్తే ఒక మనస్తత్వం అయి ఉండి తీరాలి. అందుకే గాది యొక్క పిల్లలు గాదికు కలిగిన అదే ఆత్మిక స్థితిగతిని వెంబడించుకొని వెళ్ళారు, గాదికి కలిగిన అదే నాయకత్వ విలువలను ఇచ్చుకొని వెళ్ళారు. గాదికి కలిగి దేవునికి ఎంత మాత్రం ప్రాధాన్యత ఇచ్చేవారో గాది యొక్క పిల్లలు కూడా అదే స్థితిగతిని ఇచ్చి తీరారు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అందరికీ నేను అడుగుతున్నాను, నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలాగైతే తీరుతుందో ఒకసారి ఆలోచించి తీరు. నీవు ఒకవేళ మరణించి తీరితే, నీకు గాని మరణం జరిగి తీరితే నీ పిల్లల యొక్క ఆత్మిక స్థితిగతి ఎలా ఉంటుంది, వారి దేవుని కొరకు ఎలా జీవిస్తారు, సంఘం కొరకు వారి మనస్తత్వం ఎలాగుంటుంది, వారికి ఉన్న నాయకులకు వారి ఎంత మాత్రం ప్రాధాన్యతను ఇప్పించే వారిగా ఉండి తీరుతారో ఈ రాత్రి వేళ ఏం చేయాలి, ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. గాదు మాత్రం గర్వంగా చెప్పగలుగుతాడు ఏంటో తెలుసా, తన పిల్లలను ఆత్మీకతలో పెంచాడు, ఆత్మీకతలో నిలబెట్టాడు, ఆత్మిక విధానాలు చూపించి వెళ్ళాడు. అందుకే ఆ గాదు మరణించినా కూడా తన పిల్లలు ఆత్మీకతను మర్చిపోలే, దేవుడు చెప్పిన ప్రవచన భాగాలను విడిచిపెట్టలే, దేవుడు చెప్పిన వాగ్దానాలను ఏం చేశారు, నెరవేర్చడానికి దొరికిన అవకాశాలు అన్నీ వాడి తీరారు. దావీదు కొరకు చేసి పెట్టారు, అదే రీతిగా శౌలు కొరకు చేసి పెట్టారు. ఇలాగ అనేక మంది కొరకు వారు ఏం చేశారు, వారి జీవిత విధానాన్ని పరిచర్య భాగంగా వాడడానికి అవకాశం చేసి పెట్టారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను అడుగుతున్న ఒక మాట, గాదుకు కలిగిన ఆత్మిక స్థితిగతిలోకి నీవు రావాలి. నీవు వచ్చి తీరి అది నీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి, నీ సంఘానికి కూడా అలవాటు చేయాలి, నీ సమాజానికి కూడా ఇది ఇచ్చి తీరాలి. అందుకే గాది యొక్క జీవిత విధానములో తన పేరుకు చెప్పబడిన ప్రణాళిక ప్రకారంగా అదృష్టాన్ని కల్పించిన వాడు, క్షేమాన్ని ఇచ్చిచున్నవాడు, తలను లేవనెత్తుతున్నవాడు, జయాన్ని సాధించుకోగలుగుతున్నవాడు, ఆశీర్వాదములను అర్పించుకున్నవాడు, ఆ ఒక ఆత్మిక స్థితిగతుల్లోకి ఈ కాలంలో కన్నా సంఘం రావాలి. అలాగ గాని వచ్చి తీరితే గాది యొక్క పిల్లలు కూడా నాన్నకు కలిగిన అదే ఆత్మిక పరిపక్వత, అదే ఆత్మిక స్వభావం, అదే ఆత్మిక ఆ పద్ధతులను ఏం చేసుకున్నారు, తనకున్న నాయక విధానములో చూపించినట్టుగా మనకు కనబడి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పే ఒక మాట, దేవుని యొక్క బిడ్డల గాదులాగా నీ జీవితం కూడా ఏం చేయాలి, ఆత్మికతకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మారి తీరాలి. దేవుని యొక్క ఇంటిలోకి, దేవుని యొక్క కుటుంబానికి, దేవుని యొక్క దేవుడిచ్చిన సమాజానికి, దేవుడు నిలబెట్టిన ప్రదేశములో ఘనతను ఇప్పించేటట్టుగా, దేవుని యొక్క దీవెనలు ఆధారంగా పొందుకునే ఒక స్థాయిలోకి ఈ రోజులో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, మార్పు చెంది తీరాలి. యుద్ధం చేసే మనస్తత్వం ఉండి తీరాలి. పోరాడడానికి ఉన్న ఒక స్థితిగతులకి సంఘం తయారై తీరాలి. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానికి ఆసక్తి చెందే ఒక మాట, ఈ వాక్య పరిచర్య వెంటనే దేవుని యొక్క బిడ్డలారా, మీరు కూడా గాదులాగా ఏం చేయాలి, మార్పు చెంది తీరాలి. గాదులాగా ఆత్మిక స్థాయిలోకి వచ్చి తీరాలి. ఆత్మిక ఎలిగింపులను ఏం చేయాలి, ప్రసారించే వారిగా మారి తీరాలి. అందుకే గాది యొక్క జీవితం మేము కనిపించుతున్నది ఆత్మీకతకు నిదర్శనగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే తనకు దొరికిన పేరు తల్లి ఏ ముహూర్తములో పెట్టిందో తెలియదు, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా తన జీవితం మారింది, తన పిల్లల జీవితం మారింది, తన పరిచర్య మారింది, తన పిల్లల యొక్క పరిచర్య మారింది. ఆ ఇశ్రాయేలీయులలో సంరక్షణ ఇచ్చే మంచి నాయకత్వం వహించేవారిగా, సహాయము సదుపాయాలు చేసి పెట్టే మంచి కుటుంబాన్ని ఏం చేసుకోగలిగాడు, గాద సంపాదించుకోగలిగాడు. అలాగైతే రాత్రి వేళ ఒక ప్రశ్న నేను మీకు అడిగేది, నీ కుటుంబ విషయం ఏంటిది, నీ పిల్లల విషయం ఎలా ఉండి తీరిద్ది, వాటి కొరకు నీవేం చేసి పెడుతున్నావో
ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకో. వారి ఆత్మీక స్థితిగతి గురించి నువ్వు ఎంత మాత్రం విలువిచ్చుచున్నావు? వారి జీవితం దేవుని కొరకు అణిగిపోయేటట్టుగా, దేవుని యొక్క వాక్య భాగాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా, దేవుని కొరకు జీవించడానికి, దేవుని యొక్క సేవకులకు నాయకులకు సహాయం ఇచ్చే ఒక ప్రణాళిక నిప్పించి తీరుతున్నదా? అందుకే కదా మంచి ఉదాహరణ మనకి కనబడేది సమూయేలు యొక్క జీవితం. ఆ తల్లిని మెచ్చుకోవాలి. ఆ నాయకత్వ ఆ కాలగతిలో ఎవరు కూడా పిల్లలు ఆత్మిక తరగతిలో ఉండేవారు కాదు. అలాంటి తరగతిలో సమూయేలుని తన తల్లి హన్నా కనిన తర్వాత ఏం చేసి పెట్టిందో తెలుసా? దేవుని యొక్క సమక్షతలో, దేవుని యొక్క ఆలయములో ఏం చేసి పెట్టుకున్నారు? కుమారుని పంపించుకున్నాడు. మరి ఈ కుమారుని ఎలా పంపించుకున్నారో తెలియదు, కానీ ఈ కుర్రోడు మనస్తత్వాన్ని ఎంత మాత్రం ప్రోత్సాహపరిచారు. ఎన్నిసార్లు వీడి చెవిటికి చెప్పుంటా, నాయనా నువ్వు ఇంట్లో ఉండి ఆడుకోవడానికి ఉన్న పిల్లోడు కాదురా నాయన, నువ్వు ఎక్కడుండాలి? దేవాలయంలో ఉండాలి. యాజకుడికి సహాయం చేయాలి, యాజకుడికి నీళ్ళు అర్పించాలి, యాజకుడు యొక్క పల్లెలు కడగాలి, యాజకుడు యొక్క వస్తువులను తొడవాలి. చిన్న కుర్రోడికి ఎలా నేర్పించిందో ఆ తల్లి. ఈ రాత్రి వేళ నేను అడిగాను, నీ కొడుకో నీ కూతురో నీ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఈ పనులను చేస్తారా? నువ్వు చేస్తే కదా నీ పిల్లలు చేసేది. ఎంత దౌర్భాగ్య స్థితిగతులకి ఈ కాలములో ఉన్న సంఘం వెళ్ళిపోయి తీరుతున్నది. ఒకవేళ సేవకుడు పిలిచి, అమ్మా నా ఇంట్లో ఉన్న పరుపులు బట్టలు గిట్లు అన్నీ కొద్దిగా కడుగమ్మా అంటే మరుసటి వారం బబ్బస్కాయ ఉబ్బిపోయినట్టుగా సంఘానికి వచ్చి నా చేత అయ్యగారు చాకరీ పని చేయించారు అన్నట్టుగా చెప్తారు. అది ఆత్మిక నిదర్శన. అది నువ్వు ఆత్మికతకి ఇచ్చిన విలువ. అదే మాటను దేవుడు వచ్చి నీకు చెప్పారు అనుకో, అమ్మా దేవుడు వచ్చి నీకు చెప్తారు, నువ్వు వెళ్ళి నీ పాస్టర్ గారికి పలానా పని చేసి పెట్టు, అప్పుడు కూడా ముఖం ఉబ్బ పెట్టుతావా? ఆలోచించి రాత్రి వేళ ఒక్కసారి. అందుకే హన్నా ఏం చేసింది? తన కొడుకు యొక్క పరిచర్యను శ్రేష్టమై తీరడానికి, తన ఆత్మికత బాగుండి తీరడానికి ఎక్కడికి పంపించింది? దేవాలయం లోపలికి పంపించింది. వీడు తినడం దేవాలయంలోనే, పడుకోవడం దేవాలయంలోనే, చదువుకోవడం దేవాలయంలోనే, జీవించడం దేవాలయంలోనే. వీడికి అస్సలు ఇంటికి ఏం చేసేది కాదు, రానిచ్చేది కాదు. ఎంత మంచి తల్లి! ఆ తల్లి తన గుండెకి ఏం చేసుకుంది? రాయి పెట్టేసుకుంది. దేని నిమిత్తం? తన కొడుకు ఆత్మీకత నిమిత్తం. తన కొడుకు ఒక మంచి దేవుని బిడ్డై మారాలి, తన కొడుకు దేవుని కొరకు పనికొచ్చేవాడిగా మారి తీరాలి, తన కొడుకు ఒక చరిత్ర ఏమై తీరాలి, నిలబడి తీరాలి. దాని కొరకు నేనేం చేసుకుంటాను? గుండెలో రాయి పెట్టేసుకుంటానని చెప్పి ఆమె ఏం చేసింది? తన కొడుకుని ఏం చేసింది? దేవాలయంలోకి పంపించింది. ఆ కుర్రోడు ఆలోచించండి, దేవాలయంలో ఉండి అన్ని పని చక్కబెట్టాడు. చిన్న కుర్రోడే, చిన్న వయసు కూడా రాలేని కుమారుడే, మాటలు కూడా సరిగ్గా వచ్చో లేదో తెలియదు, కానీ ఆ కుమారుడు దేవాలయంలో పడుకునేవాడు, దేవాలయంలో పరిచర్య చేసేవాడు. అందుకే కదా రాత్రి వేళ దేవుడు తనని పిలిచినప్పుడు ఆయన దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు పలకవా? కానీ సమూయేలు పలకలే. ఎవరి దగ్గరికి పరిగెట్టాడు? ఏలీ దగ్గరికి పరిగెట్టాడు. ఎవరి నాయకత్వంలో ఉన్నాడు ఆయన దగ్గరికి పరిగెట్టాడు. చూడండి, తన ఆ నిష్కలంకమైన మనస్తత్వం చూడండి. దేవుడు సమూయేలుకి పిలిస్తే సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఏలీ దగ్గరికి వెళ్తాడు. ఎంత మాత్రం నాయకత్వానికి విలువిచ్చుచున్నవాడు ఆలోచించండి. ఆయనకి తెలుసు ఎవరో ఆయనకి పిలుస్తున్నారు. ఈయనేమనుకున్నాడు? యజమాని పిలుస్తున్నారేమో, పాస్టర్ గారు పిలుస్తున్నారేమో అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బహుమానాన్ని ఇచ్చే ఒక ప్రణాళిక మనకై. నేను అడుగుతాను, నీ పిల్లలు అలాంటి పనులు చేయగలుగుతారా? నీ పిల్లల యొక్క అలాంటి మనస్తత్తులో ఉన్నదా లేదా? ఒక్కసారి పరిశోధించుకోండి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకోండి. నా పిల్లల ఆత్మిక సంరక్షణ నిమిత్తం, నా పిల్లల యొక్క ఆత్మిక ఉన్నతి నిమిత్తం, నా పిల్లలు దేవుని యొక్క సేవకులకు విలువిచ్చే వారిగా మారడానికి నేనేం చేశాను? కొన్ని విషయాలు గుండె మీద రాయి పెట్టుకుంటాను. దాని కొరకు నేనేం చేస్తాను? కొన్ని పద్ధతులు నేను చేసి పెడతాను. అలా చేయుట వలన ఏం చేయొచ్చు? నీ పిల్లలను ఆత్మిక స్థాయిలో నిలబెట్టి తీరొచ్చు. అలాగే సమూయేలు ఒక జీవిత విధానం ఏమై మారిందో తెలుసా? మంచి యొక్క సేవకుడై రాగలిగాడు, మంచి యొక్క నాయకుడై రాయగలిగాడు, మంచి యొక్క ప్రవక్తగా నిలబడగలిగాడు, మంచిగా సాక్ష్యాన్ని ఏం చేసుకోగలిగాడు? పొందుకోగలిగాడు. ఆ సమూయేలు జీవించిన తరగతిలో ఏలీ కూడా మంచి పురోహితుడు కాదు, తన పిల్లలు కూడా మంచి పురోహిత్యాన్ని నెరవేర్చగలేదు. అలాంటి స్థితిగతులో సమూయేలు మాత్రం ఆత్మికుడిగా నిలబడి తీరాడు. అలాగే గాది యొక్క జీవితం కూడా అలాగే ఉండి తీరేది. గాది యొక్క పిల్లలు కూడా అదే ఆత్మిక తరగతిలో ఉండి తీరారు. అందుకే రాత్రి వేళ చివరి మాటలు చెప్పాలని కోరుచున్నాను. అందుకే గాదుకు దేవుడు అంత ప్రాధాన్యత కలిగిన ఆత్మికతను సూచన ఇచ్చేటట్టుగా మనకి కనిపిస్తున్నది. అందుకే రాత్రి వేళ వాక్యాంశాలు ముగించే ముందు ఒక ప్రశ్నను అడిగి
ముగించాలని కోరుచున్నాను. నీ ఆత్మిక స్థితిగతి ఎలాగున్నదో దానిని నీ పిల్లలకు కూడా అలవాటు చేయి. నువ్వు ఎంత మాత్రం దేవుని కొరకు ప్రాధాన్యత ఇచ్చి తీరుతున్నావో అదే ప్రాధాన్యత నీ పిల్లలు కూడా ఇచ్చే ఒక విధానం ఉండి తీరాలి. నువ్వు దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకత అయ్యేది నీ పిల్లలకు కనిపిస్తున్నది. నువ్వు నీ సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడేది నీ పిల్లలకు అది కనిపిస్తున్నది. నువ్వేం వండుతున్నావో అది నీ పిల్లలు చూస్తున్నారు అన్నది పరిశోధించుకో. అందుకే చివరి మాట చెప్పేది, నీ ఆత్మిక స్థాయిని నీ పిల్లలకు అలవాటు చేయి. నువ్వు ఆత్మీకతలో జీవించిన విధానం నీ పిల్లల జీవితంలో కనబడాలి. నువ్వు సేవకులకు గౌరవం ఇచ్చే విధానం నీ పిల్లల్లో కనబడాలి. నువ్వు ఆత్మీకత కొరకు ప్రయాసపడే విధానం నీ పిల్లలకు కనబడాలి. వారు కూడా ఆత్మికులై మారాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, అప్పగించుకుందాం. దేవా, గాదులాగే అదృష్టం కల్పించేవాడుగా నేను మారుతాను. యుద్ధం చేయగలిగిన వాడుగా మారుతాను. పోరాడి గెలిచేవాడుగా మారుతాను. శత్రువుల పైన నేను సింహములా దాడి చేస్తాను. పాపము అక్రమము కనిపిస్తే చింపి పడేస్తాను. మంచిగా పిల్లలను ఆత్మికతలో ఎదిగిస్తాను. మంచిగా పరిచర్యలో నిలబడి తీరుతాను. ఉజ్జీవాన్ని ఇచ్చేవాడుగా మారుతాను. దీవెనలు ఇచ్చేవాడుగా మారుతాను. ఈ రాత్రి వేళ నన్ను సమర్పించు దేవా అని ఈ రాత్రి వేళ ఒప్పుకుందాం. పశ్చాత్తాపడి దేవుని కొడుకు, దేవా ఒక మార్పు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా పిల్లలకు కావాలి, నా జీవిత విధానానికి కావాలి. అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళని వాక్యంశాలలో నుంచి ధ్యానించుటకు, నేర్చుకునేటకు, చదువుటకు దేవా నీవిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. గాది యొక్క జీవితం మేము వినగలిగాం దేవా. గాదుకు దేవా తన తల్లి అదృష్టవంతుడని పేరు పెట్టింది. ఆ పేరుకు తగ్గట్టుగా తల్లికి అదృష్టాన్ని ఇచ్చింది, నాన్నకు అదృష్టాన్ని ఇచ్చాడు, కుటుంబానికి అదృష్టం ఇచ్చాడు. తన భవిష్యత్ కాలంలో పుట్టబోయే పిల్లలకు కూడా అదే అదృష్టాన్ని ఇప్పించి ఆయన ఏం చేసుకున్నాడు, తన పిల్లల నిమిత్తం ప్రాణత్యాగం చేసి చనిపోయాడు. దేవా ఈ రాత్రి వేళ గాది యొక్క జీవిత స్థితిగతులు మేము అలవాటు చేసుకోవడానికి మా మీద కనికరం చూపించండి అయ్యా, దయ చూపించండి అయ్యా. దేవా మేము కూడా ఆత్మీక స్థాయిలో ఉండి తీరాలి. మేము కూడా గాది యొక్క ఆత్మీక స్థితిగతులను ప్రదర్శన పరిచే వారిగా మారాలి. ఈ రాత్రి వేళ ఒప్పుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, క్షేమవృద్ధినిచ్చి దేవ సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.